చేయండి. అండ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంతా క్లియర్ కదా, మనం ఎక్కడ మిస్టేక్ చేసామో అర్థమైంది అందరికి. హలో 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 వినిపిస్తుంది, చెప్పండి సార్. వినిపిస్తుంది, చెప్పండి సార్. ఓకే, ఫారెన్ అర్థమైంది సార్. అది మనం ఒక మిస్టేక్ చేసాం కదా, మనకు అందువల్ల యాక్చువల్ వాల్యూ రాలేదు. ఎస్ఏ డాక్యుమెంట్ మాత్రం మీరు బయింగ్ డేట్ అనేది యాడ్ చేయండి, ఆటోమేటిక్ గా క్లారిటీగా వస్తుంది. ఓకేనా? మనం మిస్టేక్ చేసాము, దానివల్ల ప్రాబ్లం అయింది, బట్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఓకే, ఇంతవరకు మన మిస్టేక్స్ ఏమీ లేవు, అన్ని ప్రాపర్ గానే ఉంది, కరెక్ట్ గా వచ్చినాయి. ఓకే, పని చేయండి. కరెన్సీ టైప్స్ ఇన్ ఎస్ఏపి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవన్నీ కూడా నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి. అడిషనల్ గా ఒక 2 కాన్సెప్ట్స్ మీరు ఓన్ గా నేర్చుకోవాలి, ఎనఫ్, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఓకే, కరెన్సీ టైప్స్ ఇన్ ఎస్ఏపి. ఈరోజు కాన్ఫిగరేషన్స్ అండి. ఈరోజు ఏం చేస్తున్నామో 2 కాన్సెప్ట్స్ 2 క్లాసెస్ కవర్ చేస్తాను. మాక్సిమం అంటే తక్కువ టైంలోనే అయిపోతుందండి, బిలో 1.5 hours లో కంప్లీట్ చేసేస్తాను, మీకు ఈజీగానే అర్థం అవుతుంది. సో కరెన్సీ టైప్స్ ఇన్ ఎస్ఏపి. కరెన్సీ టైప్స్ అంటే అసలు ఏంటి? ఎస్ఏపి ఈసీసీ వెర్షన్ లో ఎన్ని రకాల కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 3 types of currencies, sir. S/4HANA అయితే Maximum 10. 10 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఈసీసీలో. ఈసీసీలో 3 కరెన్సీస్, S/4HANAలో 10 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. సో మనం ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నామో కరెన్సీ టైప్స్ ఇన్ ఎస్ఏపి అనమాట. సో కరెన్సీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? యాడ్ చేసుకోండి. కరెన్సీస్ ఇన్ ఎస్ఏపి. కరెన్సీస్ ఇన్ ఎస్ఏపి మీరు మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, నేను కొంత టైప్ చేస్తున్నది ఇస్తాను, కొంత టైప్ చేయండి మీరు. కరెన్సీస్ ఇన్ ఎస్ఏపి used to express a transaction in monetary terms. SAP provides different types of options. SAP provides different types of options to manage the currencies. Currency types, managing the currency types. Okay, next point. Okay, based on these currency types, we can manage the financial accounting modules. Currency types used in SAP. Currency types used in a company code. Currency types used in a company code. ఇలా కాదు, క్లారిటీ లేదు, పని చెప్తాను. At the time of company code creation, ఇది యాక్చువల్లీ at the time of company code creation, whatever currency we have specified, that is called local currency or company code currency.
company code currency. All other than company code currency, other than company code currency, other than company code currency called as foreign currencies. Other than company code currencies. Okay. సో మనం కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా మిగిలిన కరెన్సీస్ అన్ని కూడా మనం ఏమంటామంటే ఫారెన్ కరెన్సీ కింద కన్సిడర్ చేస్తాం. మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం కదా, అక్కడ ఏదైతే ఇస్తామో అది లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. అవి కాకుండా మిగిలినవన్నీ కూడా ఫారెన్ కరెన్సీసే. ఓకే, సో ఇది కరెన్సీస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫైనాన్షియల్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అవన్నీ చేయడానికి కరెన్సీస్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, చూడండి ECC version on the ECC version, it can be support around 3 type of currencies. S4 HANA changes ECC ఒక షీట్ రెడీ చేసుకోండి. ECC ఓకే, S4 HANA షీట్ పెట్టుకోండి. S4 HANA చేంజెస్ అనగానే ఒక పాయింట్స్ ఆ షీట్లో యాడ్ చేసుకోవాలి మీరు. అలా ఒక 20 పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూలో అడుగుతారు, మ్యాండేటరీగా అడుగుతారు. ఓకేనా? On the S4 HANA version, each and every company code, it will be supported around 10 types of the currencies. In the S4 HANA version, each and every company code in S4 HANA version, each and every company code, it can be supported around 10 type of the currencies. ఓకే, చూద్దాం తర్వాత. నెక్స్ట్ చూడండి, యాక్చువల్గా ఈ కరెన్సీస్ అనేవి డిఫరెంట్ గా యూజ్ చేస్తూ ఉంటారండి. S4 HANAలో అరౌండ్ 10 టైప్ ఆఫ్ ది కరెన్సీస్ అనేవి ఉపయోగిస్తారు. సో నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ప్రతి గారి దగ్గర S4 HANA సర్వర్ ఉంది, అది ఓపెన్ చేసి చూపిస్తారని నేను ఓపెన్ చేయమన్నాను. ఓకే ఫైన్, నో ఇష్యూ. మీకు ఒక స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. అది కాపీ పేస్ట్ చేసేయండి ఆ షీట్లో. ఇక్కడ చూడండి ఎన్ని రకాల కరెన్సీస్ ఉన్నాయి, డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి. 1 by 1 చూద్దాం ఏంటనేది. చూసారు, ఫస్ట్ టైం ఉంది డాక్యుమెంట్ కరెన్సీ. ఎవరు చెప్తారు డాక్యుమెంట్ కరెన్సీ అంటే? ఎవరికి తెలుసు డాక్యుమెంట్ కరెన్సీ? At the time of creation document, we are specify the currency, that is document currency. Yeah, correct answer. At the time of creation కాదండి, at the time of posting అనండి. At the time of accounting entry posting, డాక్యుమెంట్ క్రియేట్ చేయమండి, పోస్ట్ చేస్తాం. ఓకేనా? మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు, కొంచెం క్లారిటీ చెప్తే ఫైన్. ఓకే, డాక్యుమెంట్ కరెన్సీ, అలాగే కంపెనీ కోడ్ కరెన్సీ, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఎవరు తెలిసింది గ్లోబల్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటే? గ్లోబల్ కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటిది? గ్లోబల్ కంపెనీ అంటే కంపెనీ కోడ్ కాదు, గ్లోబల్ కంపెనీ కరెన్సీ. ఎవరు చెప్తారు? కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఎవరు చెప్తారు? గ్లోబల్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఎవరు చెప్తారు? మీకు అందరికీ తెలుసు, స్ట్రైక్ అవ్వలేదు ఎవరికి. ఎవరు చెప్తారు? గ్లోబల్ కంపెనీ కోడ్ కరెన్సీ. గ్లోబల్ కంపెనీ కరెన్సీ అంటే ఏంటి? మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం కదా ఫస్ట్, అక్కడ ఏమైతే కరెన్సీ ఇస్తామో దాన్ని గ్లోబల్ కంపెనీ కరెన్సీ అంటారు. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఎట్ ది టైమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్, దట్ ఈస్ కాల్డ్
గ్లోబల్ కరెన్సీ, బట్ కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ డిఫరెంట్. బోత్ ఆర్ ఈక్వల్ గా కూడా ఉండొచ్చు, నో ఇష్యూ. సో ఇవి డిస్కస్ చేద్దాం. కొన్ని కరెన్సీస్ మీకు అట్లీస్ట్ లాస్ట్ లో చూసారా, Y1 Y2 ఉన్నాయి కదా, ఇవి స్టాండర్డ్ అన్నమాట, మనం ఓన్ గా క్రియేట్ చేసుకుంటాం. ఇవి అవసరం లేదు, బట్ పైన ఉన్నవి చూడండి. ఓకే, ఈ Y1 Y2 అనేది మనం ఓన్ గా క్రియేట్ చేశారు. ఇవి ఓన్ గా క్రియేట్ చేసిన కరెన్సీస్, ఇవి ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అంటే ఇవి క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఓన్ గా కూడా కరెన్సీస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది S/4HANA సర్వర్. ఈసీసీలో ఎక్కడ ఉంటాయి కరెన్సీస్? OB22 వెళ్ళండి. OB22 పొజిషన్ వెళ్ళండి, మీ కంపెనీ కూడా తీసుకోండి. మనం క్రియేట్ చేయలేదు కదా, ఇక్కడ ఉండదు, మర్చిపోయాను. ఇన్వెంటరీకి వెళ్ళాలి మనం. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా, మీ కంపెనీ కూడా ఇవ్వండి. మన కంపెనీ కూడా కరెన్సీ ఎంత, ఎవరు చెప్తారు? నెంబర్ కంపెనీ కూడా ఇవ్వండి. 001. 001 కాదండి. ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఎంతో ఎంటర్ చేయండి. అది కంపెనీ కోడ్ కరెన్సీ నేను లాస్ట్ క్లాస్తో చెప్పాను, 10 ఉంటుంది కంపెనీ కోడ్ కరెన్సీ. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ మీరు మర్చిపోతున్నారు, మర్చిపోకూడదండి. సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ ఉన్న వాళ్ళు జాబ్ కొడతారు, లేకపోతే కొట్టలేరు. ఓకే, బ్యాక్ వెళ్ళిపోండి. సేవ్ చేయొద్దు, బ్యాక్ వెళ్ళిపోండి. ఓకే, సో ఇక్కడ మీ కరెన్సీస్ చూసాం. 3 కరెన్సీస్ ఉన్నాయి. S/4HANAలో ఎన్ని ఉన్నాయి? 10 కరెన్సీస్ ఉన్నాయి. బట్ ఈ కరెన్సీస్ ఈసీసీలో కూడా ఉంటాయి, నేను చూపిస్తాను మీకు ఎలాగనేది. ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ కరెన్సీ చూద్దాం, 1 by 1 చూద్దాం. డాక్యుమెంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి మీ అందరికీ తెలుసు. నేను టైప్ చేశాను, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. అంటే మీకు తెలియాలి కదా. సో మీకు డాక్యుమెంట్ కరెన్సీ ఫస్ట్ వన్. డాక్యుమెంట్ కరెన్సీ అంటే, డాక్యుమెంట్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏదైనా చెప్పచ్చు. వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫై, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ కరెన్సీ. అకౌంటింగ్ ఎంట్రీ ఎక్కడ చేస్తాము? FB50లో చేయొచ్చు, FB60 అవ్వచ్చు, FB70 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. దీన్ని డాక్యుమెంట్ కరెన్సీ అంటారు. ఇది ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ కంపెనీ కోడ్ కరెన్సీ. సో ఒక కరెన్సీ ఏంటంటే మీకు అర్థమైంది. ఈ ఇంటర్వ్యూలో అడుగుతారండి, కరెన్సీస్ గురించి చెప్పాలి మీరు. కంపెనీ కోడ్ కరెన్సీ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. సెకండ్ వన్, కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. అంతే కదా, లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ 10 ఉంటుంది. యాక్చువల్ మనది 10 అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. కంపెనీ కోడ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ కంపెనీ కోడ్ కరెన్సీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్లియర్ కదా, ఇవన్నీ తెలుసు కదా మీకు. సో ఇది కంపెనీ కోడ్ కరెన్సీ అన్నమాట. కంపెనీ కోడ్ కరెన్సీ కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఉపయోగిస్తాం. దీన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. కంపెనీ కోడ్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? OX02లో క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ కరెన్సీ మీకు తెలుసు. తర్వాత గ్రూప్ కరెన్సీ, థర్డ్ వన్ ఏంటి? గ్రూప్ కరెన్సీ. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారండి. గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? గ్రూప్ కరెన్సీ అనేది మనకి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. రిపోర్టింగ్ పర్పస్ అన్నమాట. అలాగే కన్సాలిడేషన్ చేయడానికి కంపెనీ కోడ్స్ ఒక 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, అన్ని మిక్స్ చేసేస్తారు, క్లబ్ చేసేస్తారు. ఫైనల్ గా గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత ఇన్కమ్ లో ఉందనేది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. గ్రూప్ కరెన్సీ అనేది ఎవరు ఉపయోగిస్తారు? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. హై లెవెల్ రిపోర్టింగ్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. గ్రూప్ కరెన్సీ అంటే మీకు అర్థం. గ్రూప్ కరెన్సీ ఎక్కడ ఉంటుంది? ఏటీ కోడ్ లో ఉంటుంది.
గ్రూప్ కరెన్సీ ఏంటి కోడ్ నేను చెప్పాను కదా, ఎవరు చెప్తారు? SCC4 SCC4కి వెళ్ళండి. SCC4 ఇస్తారా? ఇవ్వండి. SCC4కి వెళ్ళండి. ఉమ్, 00 ఉంది కదా, సారీ 800 ఉంది కదా, అక్కడ ఉంటుంది. 800 సెలెక్ట్ చేయండి. డీటెయిల్స్ పైన ఒక మిర్రర్ ఉంది చూసారా, మిర్రర్ టైప్ ఉంది, డీటెయిల్స్ అంట, దానిపై క్లిక్ చేయండి. చూసారా, ఇదన్నమాట గ్రూప్ కరెన్సీ అంటారు దీన్ని. 800 USD తీసుకున్నాం గ్రూప్ కరెన్సీ కింద తీసుకుంటారు ఎక్కువ. ఇది గ్రూప్ కరెన్సీ రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. క్లియర్ కదా. నెక్స్ట్ పాయింట్ హార్డ్ కరెన్సీ. హార్డ్ కరెన్సీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. హార్డ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది యాక్చువల్గా? దిస్ ఇస్ కంట్రీ స్పెసిఫిక్ అండి. కంట్రీ స్పెసిఫిక్ అంటారు. కంట్రీ స్పెసిఫిక్ అండ్ యూజ్డ్ ఫర్ ది కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్. అంటే కొన్ని కంట్రీస్ కి కొన్ని సపరేట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాటి పర్పస్ ఇది హార్డ్ కరెన్సీ అనేది ఉపయోగిస్తారు. హార్డ్ కరెన్సీ అనేది ఎక్కడ అసైన్ చేస్తారు? కంట్రీ లెవెల్లో అసైన్ చేస్తారు. మీకు అర్థమవుతుంది, ఇవన్నీ నేను చూపిస్తాను మీకు. కంట్రీ లెవెల్లో అసైన్ చేస్తారు. కొన్ని కంట్రీస్ కి హార్డ్ కరెన్సీ తీసుకుంటారు. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ హై లెవెల్లో ఉంటాయి కొన్ని చోట్ల, అటువంటి సిచ్యువేషన్ లో హార్డ్ కరెన్సీ ఉపయోగిస్తారు. అలాగే ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ కూడా అంతే. పనిచేయండి, SPROలోకి వెళ్ళండి, హార్డ్ కరెన్సీ చూద్దాం ఎక్కడ ఉంటుందో. SPRO SAP NetWeaver, SAP NetWeaver general settings, general setting, సెట్ కంట్రీస్ లో కలండి, సెట్ కంట్రీస్. ఇక్కడ ఫర్ డిఫైన్ కరెన్సీస్ ఇన్ SAP సిస్టమ్స్, కంట్రీస్ కంట్రీస్ ఇన్ మై SAP సిస్టమ్. క్లిక్ చేయండి, అది ఫస్ట్ క్లిక్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళి ఇండియా కదా మంది, ఇండియా తీసుకోండి. ఇండియా ఐఎన్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ లాస్ట్ లో చూడండి. ఇక్కడ చూడు, పైన అదే లైన్ లో కిందకి రండి. చూసారా, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, ఇవి కొన్ని కంట్రీస్ కు మాత్రమే తీసుకుంటారు. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ కొన్ని కంట్రీస్ కు మాత్రమే తీసుకుంటారు. యాక్చువల్ హార్డ్ కరెన్సీ ఎందుకని? కంట్రీ స్పెసిఫిక్ అన్నమాట. కొన్ని కంట్రీస్ లో ఉపయోగిస్తారు హార్డ్ కరెన్సీ అనేది. అలాగే ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ కూడా అంతే. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కొన్ని కంట్రీస్ లో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది, అంటే హై లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి మార్కెట్ కి సంబంధించింది. ఎగ్జాంపుల్ మెక్సికో, ఇప్పుడు ఏదైనా వార్ జరుగుతుంది, కువైట్ అటువంటి చోట, ఐఎమ్ సారీ కువైట్ కాదు కదా, ఇక్కడ ఇజ్రాయెల్ కదా, ఇటువంటి చోట. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఐఎమ్ సారీ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అండ్ హార్డ్ కరెన్సీని ఉపయోగించడం జరుగుతుంది. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ మాత్రం కంట్రీ స్పెసిఫిక్ అండి. హార్డ్ కరెన్సీ అనేది డిపెండ్స్ ఆన్ ది మార్కెట్, హై ఇన్ఫ్లేషన్ అన్నమాట, ఫ్లక్చువేషన్స్ ఉన్న చోట ఈ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అనేది ఉపయోగిస్తారు. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు? మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్న చోట ఉపయోగిస్తారు. హార్డ్ కరెన్సీ అనేది కంట్రీ స్పెసిఫిక్ అన్నమాట. కొన్ని కంట్రీస్ లో హార్డ్ కరెన్సీస్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుంటారు, బట్ ఇవి వెరీ రేర్. బట్ మీకు ఐడియా కోసం తెలియాలి అంతే. క్లియర్ కదా. నేను చాట్ బాక్స్ లో ఇంకోటి పోస్ట్ చేస్తున్నాను చూడండి, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ కూడా పోస్ట్ చేస్తున్నాను. క్లియర్, అర్థమైందా లేదా? ఇండెక్స్ బేస్డ్ అర్థమైందా లేదా చెప్పండి, మాట్లాడండి ఒకసారి. జస్ట్ ఇవి చదివి గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకేం అందు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్ కదా అందరికి? ఎస్ ఆర్ నో ఇంతవరకు? ఎస్ ఆర్ నో మాట్లాడండి, ఎవరు మాట్లాడరండి? ఎస్ సార్.
అట్లీస్ట్ రెస్పాండ్ అయితే నాకు Yes, అర్థం sir. అర్థమైంది క్లియర్ కదా అందరికి Yes, sir. Yes, sir. కొంచెం రెస్పాండ్ అవ్వండి, నాకు తెలియదు కదా ఏం చెప్తున్నానండి. ఓకే ఓకే సార్, ఎస్ సార్. నెక్స్ట్ పాయింట్, గ్లోబల్ కరెన్సీ. గ్లోబల్ కరెన్సీ ఎక్కడ చేస్తాం మనం? కంపెనీ కోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసే టైంలో మనం క్రియేట్ చేస్తాం. గ్లోబల్ కంపెనీకి సంబంధించి కూడా నేను పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. So global currency, this currency is assigned to company or an internal trading partner అన్నాడు. ఇట్ ఈస్ కంపెనీ లెవెల్. ఎక్కడ చేస్తాం ఇది? కంపెనీ కోడ్ క్రియేషన్ లో చేస్తాం, OX15 లో చేస్తాం మనం, తెలుసు కదా మీకు OX15. సో అక్కడ ఏదైతే మనం కరెన్సీ తీసుకుంటామో దాన్ని ఏమంటారంటే గ్లోబల్ కరెన్సీ అంటారు. గ్లోబల్ కరెన్సీ క్లియర్ కదా? క్లియర్ కదా? క్లియర్. గ్లోబల్ కరెన్సీ అంటారు దాన్ని. నెక్స్ట్ పాయింట్ ఇంకోటి, ఇంకేముంది కరెన్సీస్? వెయిట్ నేను దగ్గర టైప్ చేస్తాను. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అనమాట. ఇంకోటి చూడండి, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. సో కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఏంటంటే యాక్చువల్గా ఎందుకు ఉపయోగపడుతుంది? మనం ఎఫ్ఐ నేర్చుకుంటున్నాం, సిఓలో కూడా సపరేట్ గా కరెన్సీ కావాలంటే తీసుకోవచ్చు. బట్ ఎఫ్ఐలో ఏ కరెన్సీ అయితే మనం తీసుకున్నామో సిఓలో కూడా అదే తీసుకుంటాం. మీకు నెక్స్ట్ క్లాసెస్ నేను చూపిస్తాను కంట్రోలింగ్ ఏరియా. బట్ ఎందుకు ఉపయోగపడుతుంది? కాస్ట్ అకౌంటింగ్ పర్పస్. ఈ సిస్టమ్ యూజర్ దిస్ కరెన్సీ ఫర్ కాస్ట్ అకౌంటింగ్ అన్నమాట. కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసే టైంలో మనం ఈ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీని ఉపయోగిస్తారు. ఓకే, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అంటుంది. కంట్రోలింగ్ ఏరియా సపరేట్ గా కూడా తీసుకోవచ్చు, బట్ ఐఎన్ఆర్ఏ తీసుకుంటాం. మనకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది మనకి. ఓ పని చేయండి, ఎస్పిఆర్ఓ వెళ్ళండి చెప్తాను. ఎస్పిఆర్ఓ కంట్రోలింగ్ ఏరియా క్లాసెస్ చెప్తాను, అప్పుడు మీకు చేయొచ్చు. బట్ నేను ఒకసారి చూద్దాం. ఇది కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. కంట్రోలింగ్ లోకి వెళ్ళండి, క్రింద ఉంది కంట్రోలింగ్. ఓకే, జనరల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా క్లిక్ చేయండి. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా మళ్ళీ క్లిక్ చేయండి. సెకండ్ వన్ కంటిన్యూ చేయండి. చూస్ పైన క్లిక్ చేయండి. పొజిషన్ మన కంట్రోలింగ్ ఏరియా ఏమి క్రియేట్ చేయలేదు. ఏదైనా ఎగ్జాంపుల్ కంట్రోలింగ్ ఏరియా చూద్దాం. మన కంట్రోలింగ్ ఏరియా చేయలేదు కదా, వేరే వాళ్ళకి చూద్దాం. క్లోజ్ చేసి చెప్తాను. 0001 సెలెక్ట్ చేసుకోండి. పైన డీటెయిల్స్ ఒక మిర్రర్ సింబల్ చూసారా? డీటెయిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరు సెలెక్ట్ చేయండి. చేశారు కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? కరెన్సీ యూరో తీసుకున్నారు. వీళ్ళు యూరో తీసుకున్నారు. పైన ఆప్షన్స్ ఉంటాయి, డ్రాప్ డౌన్ చేయండి. పక్కన కంట్రోలింగ్ ఏరియా ఉంది, ఆల్రెడీ డ్రాప్ డౌన్ చేసే ఉంచండి. పైన చూడండి, కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? కంపెనీ కోడ్ ఏదైతే తీసుకున్నామో, అంటే ఎఫ్ఐలో ఏదైతే తీసుకున్నామో అదే కరెన్సీ తీసుకున్నారు. అలా కాకుండా కంట్రోలింగ్ ఏరియాకి సపరేట్ గా కరెన్సీస్ కూడా తీసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో దీన్ని ఏమంటారు? కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అంటారు. అంటే కంపెనీ కోడ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా మనం ఫస్ట్ ఆప్షన్ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి, కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ అంటే ఆటోమేటిక్ గా పిక్ అయిపోతుంది, ఇంకేం ఉండదు. క్లియర్ కదా? రైట్. సో ఇట్లా డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి. మాన్యువల్ గా కూడా కొన్ని కరెన్సీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో టోటల్ మీకు ఎన్ని చెప్పాను? 7 చెప్పానా? ఓపెన్ చేయండి. 7 చెప్పాను. ఈ కరెన్సీస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ కూడా SAP లో ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్. క్లియర్ కదా? రైట్. క్లోజ్ చేయండి, రికార్డింగ్ ఆఫ్ చేయండి. వేరే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. ఒక 2 minutes టైం ఇవ్వండి ప్లీజ్.